అంటే నేను ఉండేటటువంటి ఆ బ్యారెక్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టి నాదంతా రెగ్యులర్గా మానిటర్ చేసిర్రు. సరిగా వాళ్ళకి పైకి వెళ్ళి ఆఫీసర్స్ ప్రెషరు రిస్ట్రిక్ట్ చేసిర్రు. బాగా చెప్పిన గొంతు పోయినా ఇప్పటికి గొంతు ఇంకా కోలుకోలే. గొంతు పోయినా 1-2 days కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినా రకరకాలుగా ఏమున్నా దోమలు బాగున్నా పెద్దగా ఏం సహకరించాలి, ఇబ్బందులు పెట్టిరు. ఇక అందుకనే కదా వివేక్ ఐ లవ్ యూ చెప్పిన, చాలా ఇబ్బందులు పెట్టినామని. వాళ్ళ చేతిలో లాఠీ ఉంది, నెత్తి మీద టోపీ ఉంది, వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది. ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ఇంకెన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తారో, లాస్ట్కు వివేక్ ఏదో రోజు కోపం సాయంత్రాన్ని చంపేపిస్తాడో కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు అంత జిద్దుగా ఉన్నారు, దీన్ని ఎంత దూరం తీసుకుపోతారో తెలియదు. ఇప్పుడు గింత జరిగిన తర్వాత కూడా మా కౌన్సిలర్లకు సంబంధించిన బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి పోయి వాళ్ళను బాల్కసుమాన్ కిడ్నాప్ చేసిండు, సిపిఐ వాళ్ళు కిడ్నాప్ చేసిరని చెప్పి పిటిషన్లు ఇవ్వరని పోలీసు వాళ్ళు పోతుర్రంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది, ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి వాళ్ళ పంచాయతీ చేరలేదు, అందుకనే గొడవ పెట్టుకున్నారు. సిపిఐ బీఆర్ఎస్ గొడవ పెట్టుకున్నారు, పదవుల పంచాయతీ చేరలేదు. ఒకటి. రెండో అంశం, నేను ఎక్కడ కాంప్లైంట్ ఇవ్వలేదు. రాకేష్ పై జరిగిన కానిస్టేబుల్ రాకేష్ పై జరిగిన దాడిలో బాలకృష్ణ అరెస్ట్ చేసిన. మీరు అడిగిన ప్రశ్నకు 2 విషయాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ అసలు మాకు లొల్లే లేదు. లొల్లి పెట్టుకునేది కాంగ్రెస్ సిపిఐ, కాబట్టే సిపిఐ మాత్రం వచ్చింది. రైట్. మేము చైర్మన్, వాళ్ళు వైస్ చైర్మన్, పదవుల పంపకం కూడా క్లియర్. 4 కోఆప్షన్స్లో మాకు 3, వాళ్ళకు 1, అది కూడా క్లియర్. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఇక రెండో క్వశ్చన్, ఆయన ఏమన్నాడు, నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. 17వ తేదీ నాడు సాయంత్రం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి వివేక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ బయటకు తీయండి మీరు. బాల్కసుమన్ మీద ఇమీడియట్గా హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిండు మంత్రి గారు. అది నోరా మరి ఏంది మీరే చెప్పాలి. ఆయననే 17వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బాల్కసుమన్ మీద హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన చీతు అని తిట్టేసరికి నేను అనలే అంటున్నాడు. అదేదో సినిమాలో జోక్ ఉంటుంది కదా, వీడు దొంగతనం చేస్తాడు కానీ దొరికిపోవడం వీడికి అలవాటు అన్నట్టు వివేక్ గారు అంటాడు, మళ్ళీ నేను అనలేదని తప్పించుకుంటాడు. ఆయననే కదా 17వ తారీఖు నాడు అన్నది, మళ్ళీ ఇప్పుడు ఆయననే నేను అనలేదంటే ఎట్లా? ఏమో రేపు కోర్టులో కేసు ఉంది, తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం నిర్ణయిస్తుందో తెలియదు. దాన్ని బట్టి డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు. నేను ఒక్కటి మాత్రం బలంగా చెప్తా, ఏ రోజు ఎన్నిక జరిగినా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ గెలుస్తుంది. మా 14 మంది కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ ఇంటాక్ట్ ఉన్నారు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఏ రోజు ఎన్నిక పెట్టినా 14 చేతులు మాకు అనుకూలంగా లేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్ అవుతారు, సిపిఐ పార్టీ వాళ్ళు వైస్ చైర్మన్ అవుతారు. ఈరోజు క్యాతన్పల్లిలోని మా నివాసంలో జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గడిచిన కొన్ని రోజులుగా ఏం జరుగుతూ ఉందో రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. మీరే ప్రత్యక్ష సాక్షిభూతంగా కూడా ఉన్నారు మీడియా మిత్రులంతా. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసినాం. అయితే 22 వార్డులకు గాను 14 వార్డుల్లో మాకు స్పష్టమైనటువంటి తీర్పును క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 వార్డులు మాత్రమే ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 13వ తేదీ నాడు వచ్చిన ఫలితాలు. అయితే దాని తదనంతరం
14వ తేదీన మా కౌన్సిలర్లు అందరూ కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి అక్కడ మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరిని కూడా తీసుకొని ఇక్కడికే కేతన్పల్లి నివాసానికి తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంటి నుండే మీ అందరి సమక్షంలోనే మేము బయలుదేరినాం. కానీ పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించారు. తర్వాత ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళతోని అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్లో ఎంతమందిని పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా వారు వస్తే నేను ముందు కారులో వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లను ఉంచుకొని మేము తీసుకొని పోతా ఉంటే మా 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపారు. బబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్గా పోలీసు వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు రాసిర్రు ఈ పిటిషన్ అని అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకి చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషను, ఇదంతా బోగసు, ఇది తప్పు, మీరు ఇట్లా చేయొద్దు, నేను నా ఇష్టం కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న గెలిచినని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించినాం. తర్వాత తనను కూడా పంపించడం జరిగింది. కానీ కౌన్సిల్ హాల్ లోపల మంత్రి వివేక్ గారు, వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఇద్దరు కూర్చొని మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. దాన్ని భరించలేక ఒక 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లతోని వాళ్ళు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి గొడవ చేయించి ఎన్నిక వాయిదా పడేటట్టు చేసిరు. అయినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఎన్నిక వాయిదా వేసుకొని స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా 14 మంది అట్లనే కూర్చొని కోరం ఉంది, మాకు మెజారిటీ ఉంది, ఎన్నిక జరగాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేశారు. అయినా మాది అరణ్య రోదన్నే అయింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఇక్కడ మా కౌన్సిలర్లను పంపించి 13 మందిని పంపించి బబ్బెర స్వర్ణలత గారిని వారు ఆపిరు కాబట్టి ఆమెను కూడా కౌన్సిల్ హాల్ లోపలికి పంపించేంత వరకు నేను, కోవలక్ష్మి గారు, ఓ 20-25 మంది కార్యకర్తలమే ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారు, వారి కొడుకు ఎంపీ, 10ల సంఖ్యలో వాళ్ళ కార్లు, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు వస్తుంటే మేము పోలీసులను అడిగినాం. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ను, జిల్లా పార్టీ అధ్యక్షుడిని. నా నివాసం కేతన్పల్లి, ఇక్కడనే ఈ మున్సిపాలిటీ. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్, ఇన్ని సంఖ్యలో కార్లు, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళేయడం, గొడవకు వాళ్ళే ప్రేరేపించి మళ్ళీ ఎన్నిక వాయిదా పడాలనేటటువంటి కుట్ర చేసి అక్రమంగా మా మీద కేసులు పెట్టి లోపలనేమో దుశ్శాసన పర్వం చేశారు. మా మహిళా కౌన్సిలర్ల మీద తాగొచ్చినటువంటి 1-2 కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ముట్టి చాలా ఇన్సల్ట్ చేసిరు. సో లోపల అట్లా చేసిరు, బయటనేమో మా మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళేసి నానా రభస సృష్టించి వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటిస్తే మా మీద అక్రమంగా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు ఇదే ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తీసుకొని పోయి అక్కడ ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఈ కేతన్పల్లి రామకృష్ణాపూర్ SHO వివేక్ తొత్తు, నేను ఇంట్లో లేను, నా ఇంటికి వచ్చి నా ఇల్లు మొత్తం సెర్చ్ చేసిందట. ఎవడిచ్చిండా నీకు అధికారం? నేను అడుగుతా ఉన్నా రామకృష్ణాపూర్ SIని.
సెర్చ్ వారెంట్ లేకుండా నేను జైల్లో ఉన్న సమయంలో నా ఇంటికి వచ్చి సెర్చ్ చేయడానికి సోదా చేయడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చాడు? నీ అయ్యే జాయిర్ అనుకుంటున్నావా? అంటే ఎంత దుర్మార్గము! మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారు, మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టి మళ్ళీ మా ఇండ్లకు వచ్చి మా ఇండ్లు సెర్చ్ చేస్తారు. అంటే ఎంత పరాకాష్ఠకు పోయింది వీళ్ళ అధికారం, అహంకారం అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది ఎంత పరాకాష్ఠకు పోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ కేసులో లేనటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు మా మందమర్రి కానీ, ఆర్కేపీ కానీ, చెన్నూరు కానీ ఎవరెవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో అండ్ అదర్స్ అని పెట్టిగా వాళ్ళందరి పేర్లు చేర్చుతూ ఇప్పటికి 25 మంది, 40 క్రైమ్ నెంబర్ 40లో 25 మంది, క్రైమ్ నెంబర్ 41లో 25 మంది, ఇట్లా వీళ్ళందరి పేర్లు పెట్టి ఇంకా అండ్ అదర్స్ అని పెట్టిరట. ఇంకెవరెవరి మీద పెట్టాలో వాళ్ళందరి మీద పెట్టుకుంటూ ఇదొక ప్రహసనం లాగా, తెలుగు సీరియల్ లాగా దీన్ని నడిపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్లకు పంపించాలనేటటువంటి దురుద్దేశము, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. చివరికి ఏమాత్రం సంబంధం లేని పాపం మా కోలక్ష్మి అక్క మీద కూడా కేసు పెట్టింది. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంత జరిగింది, చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే, నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే, నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు, ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారెకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు, చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు.